తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం కానుండగా ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కూడా పాల్గొంటారని సమాచారం. 2 రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ నుండి సింగపూర్ కు వెళ్లనుంది సీఎం బృందం. అక్కడ బిజినెస్ మీట్ లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అలాగే షాపింగ్ మాల్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఇక జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్ కు వెళ్తారు. 20, 21, 22వ తేదీలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ప్రారంభం అవుతుంది. మొదట సింగపూర్ వెళ్తారు. జనవరి 19 నుంచి 20వ తేదీ వరకు సింగపూర్ లోనే ఉంటారు. అక్కడ ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలతో బిజినెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి సింగపూర్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన క్రీడా మైదానాలను ఆయన పరిశీలించబోతున్నారు. అలాగే షాపింగ్ మాల్స్ ను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ఒకవైపు బిజినెస్ పరంగా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ ఉండబోతుంది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ముందుగా ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం ఫారిన్ టూర్ ప్రారంభం కానుంది. ప్రధానంగా ప్రతి ఏటా జరిగే దావోస్ బిజినెస్ ఎకానమిక్ ఫోరం సదస్సులో ఆయన తన బృందంతో పాల్గొనబోతున్నారు. గత ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి అంతకు మించిన పెట్టుబడులను సాధించడమే సీఎం రేవంత్ టూర్ లక్ష్యంగా ఉండబోతుంది. ఈ విదేశీ పర్యటనపై తెలంగాణ భారీ ఆశలు పెట్టుకుంది. భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం టూర్ ఉండబోతోంది.